గత దినాల్లో మనము ఒక శీర్షిక, ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దానిలో ఒక భాగంగా ఈరోజు కూడా మనము కీర్తనల పుస్తకం 5వ అధ్యాయములో 12 వచనాలు మీరు బైబిల్లో చూస్తారు. కీర్తనల పుస్తకం 5వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, అందరూ చదవండి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిన నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపు నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కును చూచి నమస్కరించదను. 8వ వాక్యాన్ని చదువుతున్నారు, గమనించండి. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చుకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములు బట్టి వారు వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ 11వ వాక్యము, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదరు. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమున ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసింతురు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య వాక్యమును బట్టి మనము ప్రభువును బట్టి సంతోషించుదుముగాక. ఆమేన్. దావీదు రాసిన కీర్తన భాగములో 1 నుండి 12 వచనాలు మనం చదివాం. ఈ 12 వచనాలు ఒక 4-5 భాగాలుగా విభజించుకుంటే టూకీగా కొన్ని విషయాలు మీకు అక్కడ పంచుకుని ఈ కీర్తనలో ఉన్న విశిష్టతను గురించిన సమాచారాన్ని మీతో మాట్లాడినటువంటి వాక్య భాగంలోనికి మనం వెళ్ళి మరికొన్ని సంగతులు ఈ ఆరాధనలో మనం నేర్చుకుందుముగాక. దావీదు ఈ కీర్తన రాస్తూ ప్రార్థన ద్వారా ఈ కీర్తన ప్రారంభించారు. మొదటి 3 వచనాలు మీరు చూసినప్పుడు ప్రార్థన చేసే విషయాల గురించి, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు జరిగించే విషయాల గురించి సమాచారాన్ని పంచుకుంటున్నాడు దావీదు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయపు యొక్క ప్రార్థన విలువను గురించి కూడా ఇక్కడ దావీదు మనతో తెలియపరుస్తున్నాడు. ఉదయాన్న మనం ప్రార్థన చేస్తే అది దేవుని దగ్గరకు ఆ ప్రార్థన వినపడుతుంది. దేవుడు ఉదయాన్న మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. ప్రార్థన చెయ్యాలి క్రైస్తవులు. నా ప్రార్థన నీ సన్నిధిన సిద్ధము చేసి కాచియుందును అనే మాట కూడా మనం అక్కడ చూసాం. అంటే మొదటి 3 వాక్యాలు కూడా ప్రార్థనను సూచిస్తున్నాయి. దావీదు చేసిన
ప్రార్థన యొక్క అనుభవాలు సూచిస్తున్నాయి. 4, 5, 6 వచనాలు మీరు చూస్తే ఈ 3 వచనాలు దేవుడు దేనిని వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా అక్కడ మనం చూస్తాం. అంటే దేవుని స్వభావాలకి వ్యతిరేకమైనవి, లేక దేవుడు అసహించుకునే సంగతులు అక్కడ దావీదు 4, 5, 6 వచనాల్లో రాస్తాడు. ఇంకాస్త లోతుగా చెప్పాలంటే దావీదు దేవుడు స్వభావానికి వ్యతిరేకమైన విషయాలన్నీ అక్కడ పొందపరిచి అక్కడ రాశారు. మీరు వినాలి జాగ్రత్తగా. దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాడు మన యేసయ్య. చెడుతనాన్ని ఆయన చెడుతనానికి దేవుని యొద్ద చోటు లేదు. డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరు. పాపం చేయువారు దేవునికి అసహ్యులు. అబద్ధమాడు వారు, చూడండి ఎన్ని విషయాలు చెప్తున్నారు. 1 దుష్టత్వం చేయువారు, 2 చెడుతనము చేయువారు, 3 డాంబికులు, 4 పాపము చేయువారు, 5 అబద్ధములాడువారు, 6 కపటముగా ప్రవర్తించువారు, 7 నరహత్య చేసేవారు ఆయనకు అసహ్యులు. స్తోత్రం. ఈ కీర్తన భాగములో 1 ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన యొక్క విశిష్టత, ప్రార్థన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పుతూ, రెండవదిగా ఈ కీర్తనలోనే దేవునికి అసహ్యమైన విషయాలను మనలో లేకుండా మనం జాగ్రత్త పడాలి. ఆ 7 విషయాలు దేవునికి అసహ్యమైనవి, దేవునికి ఇష్టము లేనివి, దేవుడు వాటిని చూసి అసహ్యపడుతున్నాడు. వాటిని మనలో లేకుండా మనము జాగ్రత్త పడాలనే విషయాన్ని సూచిస్తుంది. ముఖ్యముగా 7వ వాక్యము, 8వ వాక్యం నేడు మనం ధ్యానం చేసుకోవడానికి గత కొన్ని వారాల నుండి మనం ధ్యానం చేస్తున్నటువంటి ఒక వాక్య అంశములకు సంబంధించిన విషయం అక్కడ రాయబడింది. అది 7వ వాక్యాన్ని మీరు చూస్తే, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. దేవుని ఆరాధించే విధానం 7, 8 విషయాలలో రాసున్నాయి. 7, 8 విషయాల్లో దేవుని దావీదు ఎలా ఆరాధించారో, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయమున దిక్కున చూచి నమస్కరించెదను. తర్వాత నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీతిని అనుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గము నాకు స్పష్టముగా కనబరచుము. స్తోత్రం. 7, 8 వచనాలు దేవుని ఆరాధించే కోణాలు, ఆరాధించే అనుభవాలకు సూచనగా ఆ 7, 8 వచనాలు రాస్తున్నాయి. మనం 7వ వాక్యానికి మరల వద్దాం. మిగిలిన 9, 10 విషయాలు చూస్తే ఇక్కడ దుష్టుల గురించిన విషయాలు రాయబడింది. దుష్టుల యొక్క లక్షణాలు రాయబడ్డాయి. వారి నోట యథార్థత లేదు. దుష్టుల వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారు కంఠము తెరిచిన సమాధి. వారి నాలుకతో ఆడుతున్నారు. వారి మీద తిరుగుబడుచున్నారు. వారి నీ మీద తిరుగుబడుచున్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కబడి కూలుతున్నారు. వారు చేసిన అనేక దోషములు బట్టి వారు వెలివేయబడుతున్నారు. స్తోత్రం. 9, 10 వాక్యాలు. 1, 2, 3 వాక్యాలేమో దేవుణ్ణి ప్రార్థన చేసే విధానాలు. తర్వాత 4, 5, 6 వాక్యాలకు దేవునికి వ్యతిరేకమైన స్వభావాలు కలిగిన ఆ విషయాలు. తర్వాత 7, 8 వాక్యాలు దేవుణ్ణి ఆరాధించే సంగతులు. తర్వాత 9, 10 వాక్యాలు
దుష్టత్వములో ఉన్న వాని యొక్క లక్షణాలు. ఆ తర్వాత చివరి 2 వచనాలు మీరు చూస్తే 11, 12 వచనాలు మీరు చూస్తే దేవుణ్ణి వారు ఆశ్రయించిన నీతిమంతులను గురించిన రాయబడిన ఆశీర్వాద మాటలు అక్కడ మీరు చూస్తారు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తున్నారో వారందరూ సంతోషించినట్లుగా, వారు కాపాడబడి ఏమండి వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. వీరు దేవుని ఆశ్రయించిన వారు. నీతిమంతుల గురించిన ఆశీర్వాదం మాట్లాడుతూ అక్కడ ఇంకేమంటారంటే, నీవే కేడము, నీవు వారితో దయతో కప్పెదవు, నీ నామమును ప్రేమించు వారు నిన్ను గురించి ఉల్లసింతురు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ 4 లేక 5 విషయాల యొక్క అనుభవాలలో మనము 7, 8 వాక్య భాగాలలో నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నేనైతే ధర్మశాస్త్రములో చచ్చిన వాడినైతిని అని మనము ఈ యొక్క శీర్షికను ప్రారంభించాం, ఈ అంశాన్ని ప్రారంభించాం. గుర్తున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా. ఇక దాని లోతైన సమాచారాన్ని చెప్పుకుంటూ వెళితే ఈ రోజు వాక్యంలోనికి వెళ్ళడానికి సమయము కుదరదు. కాబట్టి నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. పౌలు గారు కూడా చెప్తారు, ఏమంటారంటే, నేను ఈరోజు ఏమై ఉన్నానో అది నీ కృప వలనే. ఈరోజు నేను ఏమై ఉన్నానో అది నీ కృప వలనే. అలాగే 3వ సమాచారములో 3వ అంశములో మనం ఏమని నేర్చుకున్నామంటే, నేనైతే త్యాగము కలిగునకు సిద్ధముగా ఉన్నాను. స్తోత్రాలు. క్రీస్తు నిమిత్తమై పౌలు గారు అంటారు కదా, పట్టబడటము కాదు, నేను క్రీస్తు నిమిత్తమై బంధించబడటకు మాత్రమే కాదు, నా ప్రాణమును సైతం ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాంటి ఒక తీర్మానముతో క్రీస్తుని ఆరాధన చేయాలి. క్రీస్తులో మనం ఇలా బలపరచబడాలి, క్రీస్తులో మనం ఇలాగ నడిపించబడాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడం కాదు, యేసయ్య కొరకు నిందలు అనుభవించడం కాదు, యేసయ్య కొరకు ప్రాణం అర్పించడం కాదు, యేసయ్య కొరకు నా సర్వమును దేవునికి అర్పించడానికి నేను సిద్ధముగా ఉన్నాననే ఆత్మీయ గుణ లక్షణాలతో మనమందరము మనం దేవునికి సిద్ధపరచుకుందుము గాక. ఈరోజు నేనైతే అనే శీర్షికలో 4వ ప్రసంగం ఏం మనం వినబోతున్నామంటే, నేనైతే నా దేవుని చదవండి ఆ మాట ఒకసారి. 5వ అధ్యాయం 7వ వాక్యం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదును, నీ మందిరములో ప్రవేశించదను. స్తోత్రం. దావీదు అంటాడు, నేనైతే కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. మందిరాల్లో ప్రవేశించే అనుభవం. దావీదు ఎవరు వస్తారో ఎవరు వెళ్తారో ఇవన్నీ విషయాలు తర్వాత, కానీ మొదట నేనైతే నీ మందిరములోనికి ప్రవేశిస్తాను. స్తోత్రం. దావీదుకి దేవుని మందిరం అంటే చాలా మక్కువ, ఇష్టం, ప్రేమ. చరిత్రకారుల చరిత్ర అంతా మనం చూసినప్పుడు దావీదు దేవుని మందిరాన్ని ఇష్టపడినంతగా ఇంకా ఎవరూ అంతగా ఎక్కువ ఇష్టపడినట్లు మనం బైబిల్లో ఎక్కువ గమనించలేదు. క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేస్తే ఈ దావీదు గారికి దేవుని మందిరం అంటే బాగా ఇష్టం. చాలా ఆయన మందిరంలో గడపాలి, ఆయన మందిరంలో నివాసము చెయ్యాలి. ఓసారి దావీదు దేవుని మందిరంలో ఉన్న ఆ పిచ్చుకు గూళ్ళు చూసి మత్సర పడుతున్నాడట. దేనికంటే
అయ్యో వాటికి దేవుని మందిరమే నివాసము, అవి దేవుని మందిరములో నివాసము చేస్తున్నాయి. ఇక వాటికి లోకంతో పని లేదు, దేవుని సన్నిధిలోనే అవి బ్రతుకుతున్నాయి. నాకు అలాంటి భాగ్యము లేదే అని వాటిని చూసి మత్సరపడుతున్నాడు దావీదు. ఇంత ప్రేమ, మక్కువ, మమకారము, ఇష్టము దావీదులో ఉంది. అందుకే మీరు దావీదు యొక్క కీర్తనలో కొన్ని మాటలు మీరు చూడండి ఒకసారి బైబిల్లో నుండి. 23:6 వాక్యం చదవండి. 23:6 వాక్యం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, కృపాక్షేమములే నా వెంట వస్తాయి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చిరకాలము దేవుని మందిరములో నేను నివాసము చేసేదను. స్తోత్రం. దావీదు, నువ్వు ఎంతకాలం మందిరంలో నివాసం చేయాలని ఆశ ఉందయ్యా నీకంటే? చిరకాలము దేవుని సన్నిధిలో నివాసము చేయాలి. చిరకాలం, చచ్చేంత వరకు, నా బ్రతుకున్నంత వరకు, నా జీవితం ఉన్నంత వరకు ఆయన సన్నిధిలో నేను నివాసము చేయాలని ఆశపడుతున్నా. ఈరోజు ఎంతమందికి ఆశ ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రవేశించాలి, ఆదివారం ఆయన సన్నిధికి త్వరపడి ప్రవేశించాలి, ఉపవాసము ఆయన సన్నిధికి త్వరపడి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో సాగిలపడాలి, ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించాలి అని ఎంతమందికి ఆశ హృదయాన్ని భక్షిస్తుందో ఈ వాక్యాలు బట్టి మీరు అర్థం చేసుకోవాలి. నీ హృదయము దేని మీద ఎక్కువ మనస్సు, నీ హృదయము లోతులో, నీ హృదయ ధ్యానములో, నీ హృదయ ఆశలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది? ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ఉద్యోగాలక, వ్యాపారానిక, సంపాదనక, సుఖాలక, నిద్రక, లోకానిక, లోక ఆశలక? దేవునికి స్తోత్రం. దావీదు 122వ కీర్తన 1వ వాక్యంలో కూడా జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నారని నాకు తెలియగా నేను సంతోషించి తిని అంటాడు. ఒక రాజుగారికి హృదయములో సంతోషం ఎప్పుడు వచ్చిందంటే, జనులు యెహోవా సన్నిధికి వెలుచున్నారు. స్తోత్రం. చేతులు చెప్పండి. దేవుని సన్నిధికి ప్రజలు వెళుతున్నారు, దేవుని సన్నిధిలో బలపరచబడుతున్నారు, దేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనము చేయడానికి జనులు వెళుతున్నారనే విషయము దావీదు హృదయానికి ఏం కలిగించిందట? సంతోషాన్ని కలిగించింది. స్తోత్రం. ఆయనకి ఒక నివాస స్థలము దొరుకు వరకు తన విశ్రాంతి గదిలోనికి వెళ్ళక, విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడక, ఒక ప్రత్యేకమైన మందిరమును గురించిన వైరాగ్యముతో నడిపించబడుతున్నాడు దావీదు. మందిరమును గురించిన ఒక ఆశతో నడిపించబడుతున్నాడు దావీదు. నా దేవునికి ఒక మందిర స్థలం నేను చూడాలి, ఆయనకు ఒక మందిరాన్ని నేను కట్టాలి, దేవునికి ఒక్క మాసి దేవుని మందిరమనే ఆశ ప్రతిరోజు మిమ్మల్ని బలపరుస్తూ మిమ్మల్ని ఉజ్జీవింప చేయాలి. మరింతగా నిన్నటి కంటే రేపు మరింతగా, రేపటి కంటే ఆ మరనాడు మరింతగా దేవుని సన్నిధి, దేవుని మందిరము అనే ఆలోచన శక్తి మనలో నానాటికి రేపబడుతూ ఉండాలి. అది చల్లారిపోకూడదు, అది బలహీనపరచబడకూడదు, అది మనలో తక్కువ కాకుండా ప్రతిరోజు అయ్యా నీ సన్నిధిలో ఉండే కృప నాకు దయచేయ్యా, నీ సన్నిధిలో ప్రార్థన చేసే విశ్వాసిగా, నీ సన్నిధిలో మోకరించే భక్తునిగా నన్ను ఉంచు ప్రభువా అని ప్రతిరోజు దేవుని సన్నిధి విషయములో ఆశ మనలో రేపుతూ ఉండాలి, ఆశ మనలో బలపరుస్తూ ఉండాలి. అట్టి కృప ఈ పునరుద్ధరణ పాలనలో దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఈ భూమి మీద
మందిరము అనే ఒక్క విషయమే దేవుడు స్వయాన ఆశపడి ఆయనే నిర్ణయించి స్థాపించినది ఏదైనా ఒకటి ఉందంటే అది మందిరం ఒకటే. మందిరం ఒక్క విషయమే దేవుడు ఆశపడి ఇది ఉండాలి భూమి మీద, ఇది భూమి మీద ఉండాలని ఆశపడి ఆయన ఆలోచనల్ని మోషేకి తెలియపరిచి భూమి మీద ఒక మందిర స్థాపన చేయడానికి పునాది వేసిందే ప్రభు యేసుక్రీస్తు వారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన మనసు భూమి మీద ఎక్కడుంది చెప్పాలి? ఎక్కడుంది? ఆయన మందిరంలో ఆయన మనసు ఉంది. ఆయన నివాసం భూమి మీద ఎక్కడుంది? మందిరములోనే ఆయన నివాసం ఉంది. ఆయన ఆలోచనలన్నీ భూమి మీద దేని మీద ఉంచాడు? మందిరం మీదే ఉంచాడు. అంతే. ఎందుకంటే పరలోకము ఎలా ఉంటుందో దాని ఛాయారూపం భూమి మీద మందిరముగా దేవుడు స్థాపించాడు. అంటే మీరు ఎక్కడికి ప్రవేశించారంటే పరలోకపు గవిని యొద్దకు మీరందరూ ప్రవేశించారు. స్తోత్రం. మందిరాన్ని మీరు ఎలా చూడాలంటే పరలోకపు గవిని. పరలోకం వెళ్ళాలంటే మనం ఆ గవిని గుండా ప్రవేశించాలి. లోనికి వెళ్ళాలంటే ఆ మార్గము గుండా, ఆ ఎంట్రన్స్ గుండా మనం ప్రవేశించాలి. ఆ ఎంట్రన్సే ఇదిగో మీరు ప్రవేశించిన ప్రార్థనా మందిరము. స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఆదివారం ఆయా సందర్భాలలో వారానికి 2 సార్లు, వారానికి 3 సార్లు మీరు మందిరానికి వస్తున్నప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను పరలోకపు గవిని మార్గాలను నా జీవితంలో ప్రతి సందర్భంలో నేను విశాలపరుచుకుంటున్నాను. ఇరుకైపోయిన పరలోకానికి ఇరుకైపోయిన నా మార్గాన్ని నేను మందిరానికి వెళ్ళి విశాలపరుచుకుంటున్నాను. పరలోకానికి అసాధ్యం అనపడే నా మార్గాలన్నీ కూడా మందిరానికి వెళ్ళి నేను విశాలపరుచుకుంటున్నాను. ఈరోజు కాస్త విశాలమైంది, ఇంకాస్త విశాలమయ్యి నేను చక్కగా ఆ పరలోకమనే ఆ సింహాసనములో నేను కూర్చోడానికి ఈ ప్రార్థన అనే గవిని యొద్దకు నేను ప్రతి సందర్భంలో ప్రవేశిస్తానని మీరు తీర్మానం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. మందిరం యొక్క విశిష్టత 2 మాటలు చెప్తాను. 65వ కీర్తన 4వ వాక్యాన్ని ఒకసారి చూడండి. 65:4 వాక్యం. కీర్తనల పుస్తకం 65వ అధ్యాయం 4వ వాక్యం. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వారు ధన్యులు. నీవు ఏర్పరచుకుని చేర్చుకున్న వారు ధన్యులు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుతున్నాను. స్తోత్రం. మన మందిరానికి వచ్చినప్పుడల్లా, దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడల్లా మీకేం కలుగుతుంది? కీర్తనకారుడు చెప్తున్నాడు, మీకేం కలుగుతుందంటే తృప్తి కలుగుతుంది. స్తోత్రం. మేలు ఏం జరుగుతుందంటే మనకి? స్తోత్రం. నీ మందిర ఆవరణములో మేలు చేత నువ్వేం చేస్తున్నావు? తృప్తి పొందుతున్నావు. దేవుడు ఇక్కడ ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు, కీడు చేయడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయనను శరణగోరి ఆయన దగ్గరికి వచ్చి అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ఆ యేసయ్య మన మీద మేలును కురిపిస్తాడు. మేలు చేత మనము తృప్తి పరచబడినట్లుగా దేవుడు చేస్తాడు. ఇక మీదటలాగా ఆయన సన్నిధికి వచ్చి మనం అందరము కూడా మేలు చేత తృప్తి పరచబడుదుముగాక. మీ కుటుంబాలు మేలును అనుభవించుదురుగాక, మీ పిల్లలు మేలును అనుభవించుదురుగాక. స్తోత్రం. ఈ లోకంలో మనిషి మనకి మేలు చేస్తాడు అనుకోవటం ఉట్టి భ్రమ. ఏ మనుష్యుడు మనకి ఎన్నడూ ఏ మేలు చేయలేడు. దేవునికి స్తోత్రం. కనుక మేలు అనుభవించబడాలన్నా, మేలు మనం పొందుకోవాలన్నా సరే మేలు చెయ్యగలిగిన ప్రార్థనా మందిరానికి మనమందరము వచ్చుదుముగాక. రే కీర్తన
6వ కీర్తన 8వ వాక్యం చూడండి ఒకసారి. 36వ కీర్తన 8వ వాక్యం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. సంతృప్తి ఒకటేమో మేళ్ళ చేత తృప్తి పరచబడుతున్నాం. 2 దేవుని మందిరములో మనకేం కలుగుతుందట? మందిరంలో సమృద్ధి ఉంది. మందిరంలో ఏముందండి? సమృద్ధి. ఇక ఇది ఉందండి అది ఉందని చెప్పడానికి లేదు. కానీ దేవుని సన్నిధికి అమ్మా మీరు వచ్చిన ప్రార్థన మందిరములో ఏముందంటే సమృద్ధి అనండి ఒకసారి. సమృద్ధి అంటే ఏంటి అర్థం? ఇక అన్నిట్లో వృద్ధి, అన్నిట్లో సమృద్ధి. ఆరోగ్యంలో ఇక్కడ సమృద్ధి ఉంది, ఆశీర్వాదములో సమృద్ధి ఉంది, సమాధానములో సమృద్ధి ఉంది, నెమ్మదిలో సమృద్ధి ఉంది, స్వస్థతలో సమృద్ధి ఉంది. సమృద్ధిగా నా దేవుడు ఇక్కడ మిమ్మల్ని అన్ని విషయముల్లో ఆయన మీకు తృప్తిని కలగ చెయ్యునుగాక, సంతృప్తిని కలగ చెయ్యునుగాక. స్తోత్రం. మందిరానికి వెళితే మేము ఏదో ఒకటి పొందుకున్నాము కాదు, ఏదో ఒకటి ఇచ్చేవాడు కాదు, అన్నిటినీ మనకు వడ్డించి కడుపు నింపే దేవుడు మన యేసయ్య. అన్ని రకాలైన ఆహారాలన్నీ నీకు ఇచ్చి నీవు తృప్తిగా ఆహా మంచి భోజనం చేశామండి, చాలా బాగున్నాయి అని ఆనందపడేటట్లుగా ఆయన మందిరంలోకి వచ్చిన ప్రతి వారు ఉల్లసించేటట్లుగా సమృద్ధి మీలో ప్రవేశించునుగాక. సమృద్ధికరమైన వాక్యము మిమ్మల్ని బలపరుచునుగాక. సమృద్ధికరమైన కృప మిమ్మల్ని ఆవరించునుగాక. మీరందరూ సమృద్ధిగా ఉందురుగాక. నేనైతే కృపాతిశయమును బట్టి దేవుని మందిరములోనికి ప్రవేశించదను అని ఎవరన్నారు? దావీదు అన్నారు. ఇప్పుడు ఎవరనాలి? ఏమనాలి? మేమైతే ఆయన మేలును అనుభవిస్తున్న మేమైతే, సమృద్ధిని అనుభవిస్తున్న మేమైతే ఆయన మందిరములోనికి మేము ప్రవేశించుదము. స్తోత్రం. ఎవరికి వారే నేను ఎన్నోసార్లు చెప్తాను, మన భక్తి వ్యక్తిగతంగా ఉండాలి. మన భక్తి ముడిపడి ఉండకూడదు. భార్యాభర్తలనే ఒక ముడి ఉండొచ్చు, తల్లిదండ్రులు అనే ఒక ముడి ఉండొచ్చు, లేకపోతే అక్కా చెల్లెలు అనే ఒక ముడి ఉండొచ్చు. కానీ భక్తి విషయంలో దేనితో కూడా మీరు ముడి కలిగి ఉండకూడదు, ముడి పెట్టుకోకూడదు. మనం యోహాను సువార్తలో అంటారు కదా, ఆయన మీద నిలిచువారు. మనము ఎవరి మీద నిలిచి ఉండాలట? దేవుని యందు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. నా యందు నిలిచువారు ఏమవుతారట? ఫలిస్తారు. నా యందు నిలిచే ప్రతి తీగ ఏమవుతుంది? ఫలిస్తుంది, ఫలభరితముగా మార్చబడుతుంది. మనం ఆయనతో ఏమవ్వాలంటే అంటు కట్టబడాలి. ఇక మనుషులతో అంటు కట్టబడకూడదు. భక్తిలో భర్త రాకపోయినా ప్రార్థనకి వెళ్ళాలి, భార్య రాకపోయినా నీ ప్రార్థన నీదే, నీ విశ్వాసము నీదే, నీ యథార్థత నీదే, నీ సమర్పణ నీదే, నీ పరిశుద్ధత నీదే, నీ ఉపవాసము నీదే, నీ కన్నీళ్ళు నీవే, నీ త్యాగము నీదే. అన్ని వ్యక్తిగతంగా ముడిపెట్టుకోకుండా స్వేచ్ఛగా స్వతంత్రమైన భక్తిలో దేవునితో మాత్రమే మనం అంటు కట్టబడిన వారముగా ఆయనలో నిలిచి మనం ముందుకు సాగిపోదుముగాక. మీరు ఎప్పుడైతే ఓ మనిషిని అంటుకట్టుకుని ఒక మనిషి మీద నిలుచున్నారనుకోండి, అతడు ఒకవేళ ప్రార్థనా పరుడైనా కానీ ఓ సందర్భంలో సాతాను అతని అతని చేతికి అంటు కట్టబడిన ఆత్మీయత కూడా ఏమవుతుందంటే అతనితో పాటు అతడు నిన్ను కిందకి లాక్కుని వెళ్ళి నిన్ను కూడా ఆత్మీయతలో పడగొట్టబడే స్థితిలోనికి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. స్తోత్రం. చూడండి, అందుకే చర్చిలో కొంతమంది ఎందుకు రాలేదంటే మా డాడీ రాలేదని
రాలేదండి అంటారు. ఎందుకు రాలేదంటే మా మా హస్బెండ్ రాలేదండి అంటారు. ఎందుకు రాలేదు అంటే మా పిల్లలు రాలేదని. అంటే వీళ్ళ భక్తి ఎవరిని బట్టి ఆగిపోతుంది అంటే ఇప్పుడు ఎవరు విగ్రహం అయ్యారు? అక్కడ విగ్రహం ఎవరయ్యారు? వాళ్ళ పిల్లలే వాళ్ళకి విగ్రహాలుగా అయ్యారు. దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా అడ్డగించేది ప్రతిదీ కూడా అది దేవునికి అసహ్యమైనదే, దేవునికి విరోధమైనదే. అది ఎవరైనా కావచ్చు. ఒకవేళ డబ్బు అయ్యి ఉండొచ్చు. కొంతమంది చూడండి, ఎందుకు రాలేదంటే డబ్బులు కొంచెం ఎక్కువ ఇస్తా అన్నారని ఈరోజు పనికి వెళ్ళిపోయానండి అందుకే రాలేదని అంటారు. ఎందుకు రాలేదంటే ఫలానా విషయం గురించి రాలేదండి అని అంటారు. దేవుని సన్నిధిని అడ్డగించేది ప్రతిదీ కూడా మీ జీవితంలో ఒక విగ్రహమై ఉన్నది. కనుక ఆ విగ్రహాలు మీరు అందరూ జయించి మీరు ముందుకొచ్చే కృప మందిరములో నేనైతే నా దేవుని మందిరములోనికి ప్రవేశించదను. స్తోత్రం చెప్పండి. నేనైతే నా దేవుని మందిరములోనికి ప్రవేశించదను. స్తోత్రం హల్లెలూయా. మరి ఎలా ప్రవేశించాలి? ఇప్పుడు దావీదు ఏమన్నాడు? నేనైతే కృపాతిశయమును బట్టి దేవుని మందిరములోనికి ప్రవేశిస్తానన్నాడు. మరి ఎలా ప్రవేశించాలి? వెళ్ళటానికి ఏదైనా ఒక విధానం ఉందా? ఇప్పుడు స్కూల్కి ఎలా వెళ్తారు? కాలేజీకి ఎలా వెళ్తారు? ఆఫీస్కి ఎలా వెళ్తారు? ఉద్యోగానికి ఎలా వెళ్తారు? అంటే ప్రవేశించే దానికి ఒక్కొక్క చోటకి ఒక్కొక్క విధానాలతో ప్రవేశిస్తారు. స్తోత్రం. దేవుని మందిరములోనికి భక్తులు వచ్చేటప్పుడు మీరు ఎలా ప్రవేశించారు? సరే, ప్రవేశించడానికి ఏదైనా ఒక విధానాలు ఉన్నాయా? చూద్దాం. బైబిల్లో నుండి చెప్తాను మీకు. తీయండి బైబిల్లో నుండి 66వ కీర్తన 13వ వాక్యం. 66వ కీర్తన దహన బలులను 13వ వాక్యం. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నేను నీ మందిరములోనికి వచ్చేదను. స్తోత్రం. ఎలా ప్రవేశించాలి మందిరంలోకి? చెప్పండి. అందరూ చదివారు, చూశారుగా, విన్నారు కదా. దహన బలులను తీసుకుని. స్తోత్రం. మందిరములోకి మనం ఏం తీసుకొస్తామో తెలుసండి? మన సమస్యలు తీసుకొస్తాం. ఏం తెస్తారు? సమస్య లేకుండా మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారా? మాట్లాడాలి. ఏం తీసుకొస్తారు మందిరంలోకి? సమస్యలు. రాగానే ప్రభువా నా సమస్య ఇదయ్యా, నా బాధ ఇదయ్యా, నాకు ఇబ్బంది. మందిరంలోకి ఏం తెస్తారు? కన్నీళ్ళు తెస్తారు. ఏం తెస్తారు? మందిరంలోకి రాగానే బడబడా కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. ఇంకేం తెస్తారు మందిరంలోకి? రోగాలు తెస్తారు. ఏం తెస్తారు? రోగాలు తెస్తారు. కానీ ఇక్కడ దేవుని మందిరానికి వెళుతున్న వారి యొక్క అనుభవాలలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే వాళ్ళు ఏం తీసుకొచ్చారట? దహన బలులను నీ మందిరములోనికి మేము తీసుకొచ్చాం. స్తోత్రం. దహన బలులు అంటే దహనము అంటే ఏంటి అర్థం? ఆ పార్థివ దేహాన్ని దహనం చేశారండి అంటారు కదా సహజంగా. దహనము అంటే ఏంటి అర్థం? చెప్పండి. కాల్చడం. అంటే కాల్చబడిన బలి దేవుని సన్నిధికి తీసుకొస్తున్నారు వాళ్ళు. ఏ బలి? కాల్చిన తర్వాత కాల్చడానికి తీసుకురావట్లా. దాన్ని ఏంటంటారు? కాల్చబడిన ఒక బలిని వాళ్ళు మందిరంలోకి తీసుకొస్తున్నారు. లేవియా కాండములో మీరు 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధన కాలంలో బలి అర్పణ చేయడానికి పాప ప్రక్షాళన కొరకై వాళ్ళ పాపములో నుండి వాళ్ళు ప్రక్షాళన పొందడానికి వాళ్ళు ఏదో ఒక దానిని బలర్పించేవారు. గొర్రెను, మేకను, దూడను బలర్పించేవారు. పావురాన్ని అర్పించేటప్పుడు యాజకులకి ఆ పశువుని బలికి ఏదైతే తెచ్చారో వినాలి చూడండి, తీసుకొచ్చి యాజకులకు ఇస్తే
అది విరవబడి దానంతా వేరు చేసి కాల్చి, అప్పుడు అది దేవునికి అంగీకారముకు అర్పణగా అది దేవుడు దానిని స్వీకరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి ఆ మొదటి అధ్యాయంలో ఆఖరి వచనం చదవండి ఒకసారి. అతడు దాని రెక్కల సందున గట్టిగా మంచిగా చీల్చవలను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలపైని దానిని దహింపవలెను. దాన్ని దహింపాలి. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. స్తోత్రం. మొదటి అధ్యాయంలో 6వ వాక్యం చూడండి. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి అగ్ని మీద కట్టెలు చక్కగా పేర్చవలను. అప్పుడు యాజకులు అహరోను కుమారులు అవయవములను తలను క్రొవ్వును బలిపీఠం మీదను అగ్ని మీదను కట్టెలపైన చక్కగా దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లుగా యాజకుడు దానంతయు బలిపీఠం మీద దహింపవలెను. స్తోత్రం. పాత నిబంధనలో బలి అర్పణ చేసేటప్పుడు ఆ బలి ఇవ్వబడినటువంటి ఆ పదార్థాన్ని దానిని ఏం చేసేవారట? చక్కగా అన్ని వేరు చేసి దాన్ని కాల్చి అది దేవుని దాని మీద అగ్ని వేసి అది యెహోవాకి ఇంపైన సువాసన గల బలి అర్పణగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కీర్తనకారుడు ఏమంటున్నారు? దహన బలులను యెహోవా సన్నిధికి నేను తీసుకొస్తాను, దహన బలులను నేను మందిరానికి తీసుకొస్తాను. దహన బలి అంటే వేరుపరచబడిన అనుభవాలు అన్ని వేరుపరచబడ్డాయి. అంటే దాని అర్థం ఒక దేహం ఉందనుకోండి, సెపరేట్ చేయబడాలి. తల వేరుపరచబడాలి. తల అంటే ఆలోచన ఏమవ్వాలంటే కాల్చబడాలి. వేరుపరచబడిందంతా ఏమైందండి? అగ్ని మీద వెయ్యబడి ఆ కట్ల మీద వెయ్యబడి అది కాల్చబడింది కదా. అలా తల కాల్చబడాలంటే మన ఆలోచనలన్నీ కాల్చబడాలి. నోరు కాల్చబడాలి. నోరు అంటే మన మాటలు. నోటి నుండి ఏం మాట్లాడతామా? నోటి నుండి ఏం చేస్తాం? తింటమేనా? నోటితో మాట్లాడతాం కదా. మాటలు ఏమవ్వాలంటే కాల్చబడాలి. తర్వాత ఈ చేతులు, ఈ కాళ్ళు వేరుపరచబడాలి. ఈ చేతులు కాళ్ళు క్రియలకు సూచన. 3 విషయాలు మీరు చూస్తే, 1 తల ఆలోచనకు సూచన, 2 నోరు మాటకి సూచన, 3 చేతులు కాళ్ళు క్రియలకు సూచనలు. దేవునికి స్తోత్రం. ఈ 3 ఏమవ్వాలి? ఇప్పుడు మీరు ఈ 3తో వచ్చారా? మందిరానికి రాలేదా? తలకాయతో మందిరానికి వచ్చామన్న వాళ్ళు హల్లెలూయా అంటే మీ తలకాయ ఏమవ్వాలి? ఇప్పుడు తల్లో ఏముంది? ఆలోచనలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? బ్రెయిన్లో నుండి వస్తున్నాయి. ఇవన్నీ ఏమవ్వాలంట? కాల్చబడాలి. స్తోత్రం. అంటే నీ ఆలోచనతో దేవుని సన్నిధికి రాకూడదు. నీకున్న మైండ్ సెట్, నీకున్న ఆలోచన, నీకున్న ఆ చెడు ఆలోచన, లేకపోతే నీకున్న దురాలోచన, నీకున్న చెడ్డ ఆలోచనలతో దేవుని సన్నిధిలో ప్రవేశించకూడదు. దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి కొన్ని అనుమతులు ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి. దానిలో మొదటి విషయం ఏంటంటే మన ఆలోచనలు కాల్చబడాలి. స్తోత్రం. 2 మాటలు. మన మాటలతో, మన మాటల అనుభవాలతో, మన మాటల వ్యతిరేకతలతో కొంతమంది చూడండి చెడు మాట్లాడతారు, అబద్ధం మాట్లాడతారు, అబద్ధ సాక్ష్యాలు మాట్లాడతారు. స్తోత్రం. కొంతమంది గురించి
అబద్ధమైన సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. ఆ రోజు ఆ సర్పం మాట్లాడిందా? ఏం మాట్లాడుతుంది అబద్ధం? ఇది తింటే నీవు చావనే చావవు. అంటే మనల్ని యామార్చే మాటలు మనల్ని మైమరిచిపోయి, మన ఆత్మీయతలో మర్చిపోయి, మన లోకంలోనికి వెళ్ళిపోయే మాట్లాడే మాటలతో దేవుని సన్నిధికి మనం రాకూడదు. స్తోత్రం. మన క్రియలు 3 ఏంటంటే, మన చేతులు, మన కాళ్ళతో మనం ఏం చేస్తాం? క్రియలు. మనం ఏమేమి క్రియలు చేస్తున్నామో ఆ క్రియలన్నీ కూడా కాల్చబడాలి. స్తోత్రం. ఒకసారి దేవుడు వెతుకుతున్నారు, ఎవరైనా నా పని చేస్తారా, నా పని కోసం ఎవరిని పంపించాలి, ఎవరు వెళ్తారు నా పని కోసం అని వెతుకుతుంటే ఓ మనిషి నిలబడ్డాడు. ఆ మనిషి చూస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, అన్ని దర్శనాలన్నీ చూస్తున్నాడు. కానీ నేను పనికి వెళ్తానని చెప్పట్లా. నేను నీ పని చేస్తానయ్యా. దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడు? ఆయన పని చేయడానికి ఎవరినైనా పంపించాలి అని ఆయన చూస్తుంటే, ఈయన అన్ని చూస్తున్నాడు, దేవుడు మాట్లాడే అన్ని వింటున్నాడు. కానీ నేను ఈ పనికి వెళ్తానయ్యా అని మాట అంటలా. ఎందుకంటే ఆయన అంటాడు, నేను అపవిత్రమైన పెదవుల కలవాడను. యెషయా గ్రంథంలో మీరు చూడండి, 6వ అధ్యాయం అంతా మీరు 1 నుండి 6 వచనాలు చదువుకోండి తర్వాత ఇంటికి వెళ్ళాక. ఈ యెషయా అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనులయ్యుంట చూశాడా లేదా? కెరూబులు షరాబులు ఏమండి, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తాం కూడా విన్నాడు, చూస్తున్నాడు. దేవదూతలు 2 రెక్కలతో ఏమండి ఎగరటం, 2 రెక్కలతో పాదాలు కప్పుకోవటం, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకోవటం అన్ని చూశాడు. కానీ నేను పరిచర్యకి వెళ్తానని మాత్రం అంటలా. ఎందుకంటలేదంటే తనకి తెలిసింది ఏంటంటే, తన పెదవులు ఏమైనాయి అంట, అపవిత్రమైన పెదవులు కలవాడునయ్యా అని దేవునితో మాట్లాడితే, అప్పుడు దేవుడు పరలోకములో నుండి ఒక అగ్నిని పంపించి యెషయా పెదవులు కాల్చగా, యెషయా ఇప్పుడు దేవుని పని కొరకై నియమించబడి, అయ్యా నీ పని కొరకు నేను బయలుదేరి వెళ్తానయ్యా, నీ పని చేయడానికి నేను సిద్ధముగా ఉన్నానయ్యా, నీ పని కొరకు నేను వెళ్తానయ్యా అని తనలో ఒక వైరాగ్యం బయలుదేరింది. ఆ ఒక్క మాట చదవండి, ఆ ఒక్క మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను. 8వ వాక్యం చూడండి. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని, నా నిమిత్తమై ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి నా జనులతో ఇట్లను. గట్టిగా చప్పట్లు కొట్టేసే మహిమ చెల్లించండి, కొట్టాలి గట్టిగా. అప్పుడు దాకా దర్శనం చూస్తున్నాడు, కానీ దేవుడు సేవ కొరకు, దేవుని నిమిత్తమై ఆయన ఎవరినో పంపించాలని అనుకుని వెతుకుతున్నాడే. అప్పుడు నేను వెళ్తానని అన్నాడా? అనలా. ఎందుకంటే సొంత ఆలోచనలు ఏమవ్వలేదు, పెదవులు ఏమవ్వలేదు, కాల్చబడలేదు. ఎప్పుడైతే అగ్ని చేతవన్నీ కూడా కాల్చబడ్డాయో, ఇక తన వ్యక్తిగతమైన జీవితము యెషయాకి ఏ మాత్రము కనబడటం లేదు. దైవ చిత్తము మాత్రమే జరగాలి, దేవుని చిత్తం మాత్రమే నెరవేరాలి. నీ కొరకు నేను వెళ్తానయ్యా, నీ కొరకు నేను సేవ చేస్తానయ్యా, నీ కొరకు నేను వాడపడతానని దేవుని కొరకు నిలబడే ఒక అభిషేకము అతని మీదకి పంపబడింది. ఈ రోజు దహన బలులు
దేవుని సన్నిధిలోనికి తీసుకురావాలి అంటే దాని అర్థం ఏంటంటే అగ్ని చేత కాల్చబడిన వారిగా మీరు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించుదురుగాక. మీ ఆలోచనలు కాల్చబడును గాక, మీ స్వభావాలు కాల్చబడును గాక, మీకున్న ప్రతి బలహీనతలు కాల్చబడును గాక. కాల్చబడిన మీలో ఒక నూతనమైన వెలుగు దేవుడు నింపాలని ఆశపడుతున్నాడు. నూతనమైన దీపముల వలె మిమ్మల్ని ప్రకాశించే దీపముల వలె ఆయన వెలిగించాలని ఈ ఆరాధనలో వాక్య స్వరూపునిగా, అగ్ని దేవునిగా, దహించు దేవునిగా, పరాక్రమము కలిగిన దేవునిగా ఆకాశములో నుండి తన వాక్కును దేవుడు మన కొరకు విడుదల చేస్తుండగా ఆయన వాక్యము ద్వారా ఒక్కొక్కరు మండించబడుదురు గాక, ఒక్కొక్కరి మీద అగ్ని వంటి మంట కుమ్మరించబడును గాక, ఒక్కొక్కరి దేహాలలో పాపము ఖండించబడును గాక, అపవిత్రత కాల్చబడును గాక, చెడు కాల్చబడును గాక, దుర్మార్గత కాల్చబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. అగ్ని యెషయాని కాల్చి ఏమండి ఒక నూతనమైన ప్రణాళికలోనికి యెషయాని దేవుడు ఎలా నడిపించాడో మన మీద కూడా అగ్ని కుమ్మరించబడి నూతనమైన ప్రణాళికలో మన కుటుంబాలు నడిపించబడును గాక, మన సంఘాలు నడిపించబడును గాక, మన సేవకులు నడిపించబడుదురు గాక, కృప కలుగును గాక. మరొక మాట చూద్దాం బైబిల్లో నుండే. ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూడండి ఒకసారి. ఇది పాడైపోయెను. 11వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు. చివరిదాకా మనం వెళితే యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసుకొని వచ్చువారి స్వరమును మరలా వినబడును. స్తోత్రం. దేవుని మందిరానికి ప్రవేశించాలి. ఆయన మందిరంలోకి ప్రవేశించేటప్పుడు ఏం తీసుకురావాలి? బాధలు, కష్టాలు, కన్నీళ్లు, రోగాలు. మందిరానికి వచ్చేటప్పుడే చూడండి, చాలా మంది ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి రోగులు కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తున్నట్టుగా, కాళ్ళు ఈడ్చుకుంటూ రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి ఎలా వెళ్తారు? ఆరోగ్యంగా వెళ్తారా? హ్యాపీగా వెళ్తారా? కాళ్ళు ఈడ్చుకుంటూ బాధపడుతూ వెళ్తారు అన్నట్టుగా చాలా మంది చర్చికి వచ్చేటప్పుడు బాధగా, అయ్యో ప్రభా, ఏంటి ప్రభా. ఇదే మనిషి ఎక్కడైనా పెళ్లి జరుగుతుందనుకోండి, ఆ పెళ్లికి ఏదో దూరపు సొట్టమని కాకితో కౌరంపిత్తి గెద్దలాగా వచ్చి వాలిపోతావు. ఏదో సరదాగా ఊరికే పిలిచారంతే, పిలవకపోతే మళ్ళీ నీ ఏడుపు ఎందుకు వచ్చిందిలే అని పిలిస్తే ఎలా వెళ్తారు అక్కడికి? అదే ఏడుపు కొట్టు మొహం పెట్టుకుని, అదే దుఃఖంతో, అదే బాధతో వెళ్తారా? పెళ్ళిళ్ళకి ఎలా వెళ్తారు? ఫంక్షన్లకు ఎలా వెళ్తారు? నిద్రమొహాలతో వెళ్తారా? ఉసూరుమంటే వెళ్తారా? కొన్ని పెళ్ళిళ్ళు, మీకు తెలిసిన కొన్ని పెళ్ళిళ్ళు ఉంటాయి. అర్ధరాత్రి 1:45 ఎన్నింటికి? అర్ధరాత్రి 1:45. మీకు తెలిసిన కొన్ని పెళ్ళిళ్ళు. ఈ పెళ్ళిళ్ళకి నేను వెళ్ళాం, ఈ పెళ్ళిళ్ళు మాకు తెలియదు. స్తోత్రం. అక్కడికి వెళ్ళి ఆ 1:45 కూడా ఆయన మంత్రాలు జపిస్తూ చక్కగా అన్ని కార్యక్రమాలు చేయాలని హుషారుగా ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, ఇటు ఊగుతూ ఉంటారు. స్తోత్రం. పోనీ వెళ్ళకుండా ఉంటారా? 1:45 కదా, ఎందుకు లేని వెళ్ళకుండా ఉంటారా? వెళ్ళకపోతే ఎలాగండి? దేవుని సన్నిధికి వచ్చేసరికి గడియారం చూస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చేసరికి
నాకు షుగర్ ఉందండి పాస్టర్ గారు, ఇంతసేపు ఎలా కూర్చోమండి? నాకండి అల్సర్ ఉందండి పాస్టర్ గారండి. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారికి మాట చెప్పు, నువ్వు ఓపీ తీసుకున్నావు 31, నీది నెంబర్ ఎంత? 31. లోపలికి వెళ్ళి డాక్టర్ గారండి నాది 31 అండి, కొంచెం నన్ను త్వరగా పంపియండి, నాకు అన్నం తినకపోతే టైంకి అంత తినకపోతే ఉండలేనండి అంటే, అవునమ్మా రామ్మ సొత్త నిన్ను రామ్మ అంటారా? ఆ 31 వచ్చేదాకా 29 దాకా చూసి ఏమంటే ఆయన భోజనానికి వెళ్ళిపోతాడు, ఆయన భోజనానికి వెళ్ళిపోతాడు. సరే ఆయన వెళ్ళిపోయాడు కదా, నువ్వు వెళ్తావా? ఎల్లో వస్తాడులేండి అని అలాగే ఉంటాం. స్తోత్రం. ప్రభు సన్నిధికి మనం వచ్చినప్పుడు దహన బలులు దేవుని 2 దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం తీసుకురావాలంటే స్తుతించుచు ఆయన సన్నిధిలోకి మనం ప్రవేశించాలి. మీరు ఎలా వచ్చారు మందిరంలోకి? ఇప్పుడు చర్చిలోకి ఎలా వచ్చారు? మీరు అందరూ ఎలా వచ్చారు? బైక్ మీద వచ్చామండి, నడుచుకుంటూ వచ్చాం కాదు. చర్చిలోకి వచ్చేటప్పుడు స్తుతించుకుంటూ వాళ్ళు ఏం చేశారట? చదవండి మాట, చదవండి ఆ చివరి మాట 31, 33, 11వ వాక్యం. యెహోవా మందిరములోనికి స్తుతి యాగములు తీసుకుని వచ్చు వారి స్వరము మరలా దేవుని సన్నిధికి ఏం తీసుకొచ్చారంట? స్తుతి యాగము. స్తుతి అనండి ఒకసారి. స్తుతి, స్తోత్రం. మహోన్నతుల్ని స్తుతించండి, మీకు ఉపకారము చేసే దేవుణ్ణి స్తుతించండి. మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి స్వస్థపరిచి ఘనమైన గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి మీరు స్తుతించుచు ఆయన మందిరములోనికి ప్రవేశించుదురుగాక. యేసయ్య ఒక విషయాన్ని లూకా సువార్త 20వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 20వ అధ్యాయంలో 46వ వాక్యంలో ఒక విషయాన్ని యేసయ్య చెప్పారండి. ఆ మాట లూకా సువార్త సంత వీధులలో 20వ అధ్యాయము 46వ వాక్యం. సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగవనింగుచు 46 వాక్యాలు చూడండి. కొంతమంది ఏం కోరుకుంటున్నారంటే అగ్రపీఠములను, విందుల్లో అగ్రస్థానమును కోరుకుంటున్నారు. మందిరానికి వెళ్ళేవారు ఇలాంటివన్నీ కోరుకుంటున్నారు. ఇవి కాదుగా మనం కోరుకొని మందిరానికి రావాల్సింది. అసలు కొంతమంది చూడండి మందిరానికి ఎందుకు వస్తారంటే, మేము అగ్రపీఠం, మేము రాగానే మమ్మల్ని స్వాగతిస్తారు, మేము రాగానే మాకు ఆతిథ్యం ఇస్తారు, మీరు రాగానే వెంటనే మాకు ఒక చైర్ వేసి కూర్చోబెడతారు. అగ్రపీఠం అంటే ఏంటండి? సింహాసనం. అగ్రపీఠం ఒక ఉన్నతమైన ప్లేస్ ఇవ్వడం అనమాట. మీరు చర్చికి వచ్చినప్పుడు ఇలాంటివి కోరుకొని మందిరానికి రాకూడదు. మీరు స్తోత్రం. మేము మందిరానికి వెళ్తున్నాం, మేము మందిరానికి వెళ్తే మాకంటూ స్థానము ఉంది కాదు. మందిరములో మాకంటూ ఏ స్థానం లేకపోయినా ప్రభువు దగ్గర మాకంటూ ఒక స్థానం ఉంది అని మీరు దేవుణ్ణి స్తుతిస్తూ మందిరానికి రావాలి. ఒక ముసలి వయసులో ఉన్న ఒక వ్యక్తి గురించి సాక్ష్యం లూకా సువార్తలోనే 1వ అధ్యాయం తీయండి ఒకసారి. 25వ వాక్యం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 25. నన్ను కటాక్షించిన దినములలో 25 అమ్మా, 2వ అధ్యాయం, క్షమించాలి, 2వ అధ్యాయం. యెరూషలేమునందు సుమయోనును ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తు
చూడక మునుపు మరణము పొందడని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఎలా వస్తాడంట? ఆత్మవశుడై. ఎలాగా? ఉసూరుమంటున్నా ఆత్మవశుడై. ఈ ముసలి వయసులో ఉన్న ఈయన, ఈ వృద్ధాప్యములో ఉన్న ఈయన ఎలా వస్తున్నాడట? ఆత్మవశుడై. చివరి మాట మీరు చూస్తే, ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించును. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి స్తుతించుచు, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఆయన్ని ఆరాధన చేస్తూ, ఆయనని గౌరవిస్తూ, ఘనపరుస్తూ, స్తోత్రాలు చెబుతూ, స్తుతి ద్వారా మీరు ప్రవేశించినప్పుడు మీ ప్రవేశ మార్గం ఇరుకైన మార్గమైన నా దేవుడు రాబోయే రోజుల్లో మీ ఇంటి వారి పక్షమున ఒక విశాలమైన ద్వారాన్ని నా దేవుడు మీ కొరకు తెరవచేయునుగాక. మీ కుటుంబాల పట్ల ఒక విశాలమైన మార్గము నా దేవుడు అతి త్వరలోనే నిశ్చయముగా తెరవచేయునుగాక. స్తుతి మీ స్థితులు మార్చునుగాక. స్తుతి మీ కన్నీటిని నాట్యముగా మార్చునుగాక. స్తుతి మీ పరిస్థితులు మెరుగుపరుచునుగాక. స్తుతి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. స్తుతి ద్వారా మీరు స్వస్థతలు పొందుదురుగాక. స్తుతించండి. దేవానికి స్తోత్రమయ్యా, నాకు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం, నా ఉద్యోగములో ధనాన్ని పెంచినందుకు స్తోత్రం, నా అప్పులు తీర్చినందుకు స్తోత్రం, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం, నా పిల్లలను మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం, వాళ్ళ చదువుల్లో వారు ఉద్యోగాలు సాధించేటట్టు చేసినందుకు నీకు స్తోత్రం. మీ స్తోత్రాలు, మీ స్తుతులపై దేవుడు ఆసీనుడై ఉండి ఒకనాడు దానిని నువ్వు స్వతంత్రించుకునేటట్లుగా నా ప్రభు నిశ్చయముగా జరిగించునుగాక. స్తోత్రం. చివరిగా ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని మందిరంలోకి ఎలా రావాలి చెప్పండి. ఒకటి, దహన బలులు అర్పించుటకు ఆయన సన్నిధికి రావాలి. దహన బలులు తీసుకుని రావాలి. అంటే దహనము అంటే కాల్చబడాలి. ఆయన సన్నిధిలో ప్రవేశిస్తున్న మనం అందరము దేవుని మాటల ద్వారా, అగ్ని వంటి అభిషేకము ద్వారా మన తలంపులు, మన ఆలోచన, మన మాటలు, మన స్వభావాలన్నీ కూడా కాల్చబడి బూడిదవ్వాలి. అవన్నీ లోక సంబంధమైనవన్నీ బూడిదవ్వాలి. స్తోత్రం. బూడిద దేనికైనా పనికొస్తుందా? బూడిద దేనికైనా పనికొస్తుందా అంటే అది దేవుని బిడ్డలారా, తొక్కినా బూడిదగా మారటం అంటే, తొక్కినా సరే బూడిద మాట్లాడుతుంది. బూడిద మీద ఉమ్ము వస్తే బూడిద రియాక్ట్ అవుతుందా? ఏమి రియాక్ట్ అవుతుంది. కాళ్ళ కింద తొక్కినా దాన్ని ఏం చేసినా అది ఇంకేమి, దాని రియాక్షన్ ఏమి ఉండదు. అంటే దేవుని ప్రజెన్స్ వచ్చే మనం, చర్చికి వచ్చే మనం, దేవుడు మనల్ని ఎలా అనర్చిన, దేవుడు ఎలా మనల్ని వంచిన, దేవుడు ఎలా మనల్ని మలచిన, దేవుడు ఎలా మనల్ని మార్చిన, దేవుడు మనల్ని ఎలా నడిపించిన, దానికి మనము శిరస్సు వహించి నడిపించబడితే మనల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. స్తోత్రం. రెండవ విషయము, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలి? స్తుతించుకుంటూ రావాలి. స్తోత్రాలు చేస్తూ, ఏమంటే ఆనందిస్తూ, స్తోత్రాలు చేస్తూ, ప్రభుని మహోన్నతుని గానాలతో, ఏమండి చక్కగా ఆరాధనతో ఆయన సన్నిధిలోకి మనం ప్రవేశించాలి. మూడో విషయం, మలాకీ పుస్తకం 3వ అధ్యాయము 10వ వాక్యం. మలాకీ పుస్తకం 3వ అధ్యాయము 10వ వాక్యం. చదవాలి. నా మందిరములో ఆహారం ఉండినట్లు, నా మందిరములో ఆహారము. ఇక మీదట ఎవరైనా బైబిల్ చదివితే ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళే కంటిన్యూ చేయాలి. చక్కగా ఎవరైనా చదవండి. ప్రేమతో అందరికీ స్వాగతిస్తున్నాం. అందరూ చదవాలి, బైబిల్ అందరూ చదవాలి. కానీ ఒకళ్ళు మొదలు పెడితే దాన్ని కంటిన్యూ చేసేయాలి.
ఆ పర్ఫెక్షన్ తో మీరు ఉండాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నానే తప్ప ఇక మరొక ఉద్దేశాలు ఏమీ లేవు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈ పుస్తకం 3వ అధ్యాయం 10వ వాక్యం, నా మందిరములో, మలాకీ పుస్తకం 3వ అధ్యాయం 10వ వాక్యం, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిర నిధులకి తీసుకుని రండి. స్తోత్రం. దేవుని మందిరంలోకి ఏం తీసుకురావాలి చెప్పాలి? ఏం తీసుకురావాలి? గట్టిగా చెప్పట్లా, మోకాల మీద ఉండాలి. 10వ భాగం అట్లా ప్రార్థన దాకా ఉండు, తప్పేం కాదు. మందిరములోకి 10వ భాగం తీసుకురావాలి. ఏం తీసుకురావాలి అయ్యగారులు? అమ్మగారు చెప్పండి, ఏం తీసుకురావాలి? దహన బలులు తెచ్చారా? 2 స్తోత్రాలు స్తుతుల ద్వారా మందిరంలోకి ప్రవేశించారా? ఇక 3 10వ భాగం ఆయన మందిరంలోకి తీసుకురావాలి. స్తోత్రం. ఇది దేవుడిచ్చిన నిబంధన. ఓ సేవకుడు సంఘానికి ఇచ్చిన నిబంధన కాదు ఇది. అసలు మీరు అలా పొరపాటున అర్థం చేసుకోకండి. దేవుడే తన ప్రజలకి ఇచ్చిన నిబంధన. చూడండి ఆ మాటలు ఒకసారి. లేవియాకాండం 27వ అధ్యాయం, లేవియాకాండము 27వ అధ్యాయము 30వ వాక్యాన్ని ఒకసారి చూస్తే, హల్లెలూయా, నేను మీ ఉన్నత స్థలములను, లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వాక్యం, భూధాన్యములోనేమి వృక్ష ఫలంలోనేమి భూఫలములోనేమి 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకి ప్రతిష్ఠితమగును. దేవునికి స్తోత్రం. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగములో దేనినైనను విడిపింప కోరిన ఎడల దానిలో 5వ వంతు దానిలో కలపవలెను. స్తోత్రం. 10వ భాగము అనేది యెహోవా సొమ్ము. 10వ భాగాలు ఇచ్చేవారు ఇవ్వని వారు వినాలి. మీరు 10వ భాగం ఇస్తున్నారంటే మీరు దేవుని సొమ్ము దేవునికి ఇస్తున్నారని అర్థం. 10వ భాగం ఇవ్వట్లేదంటే దేవుని సొమ్ము మీరే తినేస్తున్నారని అర్థం. అది మా ఆశీర్వాదం కాదు. ఇక్కడ ఎంత ఇస్తున్నాము అనేది ప్రాధాన్యత కాదు, ఇస్తున్న విషయంలో నమ్మకస్తులుగా ఉన్నామా లేదా అనేదే. మీరు ఒకవేళ ఎవరి దగ్గరైనా, ఉదాహరణ చెప్తాను, 1,00,000 రూపాయలు మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు లెక్క పెట్టుకోండి అంటారు కదా మిమ్మల్ని. అప్పుడు మీరేమంటారు? మీ దగ్గర లెక్క పెట్టుకోవడం ఏంటండి అంటారు కదా. వాళ్ళు ఏమంటారు? లేదు ఒకసారి లెక్క పెట్టుకోండి అంటారు. అప్పుడు మరలా మీరేమంటారు? మీ దగ్గర లెక్క పెట్టుకోవడం ఏంటండి అని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి చూసేసరికి దానిలో ఒక 15 కాగితాలు కనపడలేదు, లెక్క తక్కువ వచ్చింది అనుకో, మీకు ఎలా అనిపిస్తుంది? అక్కడే లెక్క పెట్టుకుని ఉంటే సరిపోయేది. మొహమాటానికి పోయి అనవసరంగా ఈ బాధలని తెచ్చుకున్నాను అనుకుంటారా లేదా? స్తోత్రం. నేనేం చెప్తున్నానంటే, మనం ఎక్కడైతే క్రమంగా ఉండి యథార్థంగా ఉంటున్నామో మరొక చోట మనం మోసపోరకుండా దేవుడు మనకి జ్ఞానమునిచ్చి ప్రభు మనల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కోత కోసేమనుకో, మరో చోట ఎక్కడో దేవుడు కోస్తా ఉంటాడు. తెలియదు మనకు ఆ విషయాలు. అందుకే నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి. 10వ భాగములు అనేది దేవునిది. నువ్వు 1000 రూపాయలే సంపాదించే దానిలో 10వ భాగం దేవునిది. ఇది దేవుని సొమ్మది. ఎవరిది చెప్పండి? ఎవరి సొమ్మది? దేవుని సొమ్ము. స్తోత్రం. చూడండి 2వ దినవృత్తాంతముల పుస్తకం, 2వ దినవృత్తాంతముల పుస్తకం 31వ వాక్యం, 31వ వాక్యం,
10వ వచనాన్ని చూస్తే యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పుడు నుండి, మరలా చదువుతున్నా, యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పుడు నాటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసి, స్తోత్రం, సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. ఏం మీకు సంతోషం లేదా? మేము సమృద్ధిగా భోజనం చేసినా ఏమైందంట? చాలా. మీకు గొంతు దిగట్లేదు అనుకుంటే ఈ మాటలు, ఈ మాటలు మీకు వంట పట్టట్లేదు అనుకుంటా. స్తోత్రం. చేతులే చెప్పాలి, 2 చేతులెత్తి గట్టిగా. మేము దేవుని మందిరములోనికి కానుకలు తీసుకు వెళుతున్న నాటి నుండి ఏం జరుగుతుందట? మందిరములో మేము భోజనం చేసినా, మేము ఎంత తిన్నా ఇంకా ఏమవుతుందట? మిగిలేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నీ కుటుంబము దేవుని సన్నిధిలోనికి నువ్వు కానుకలు తెచ్చి దేవునికి అర్పణలు అర్పిస్తున్న కొలది నీ ఇంటి వారు సమృద్ధిగా తినినను ఖర్చు చేసినను మిగిలేటట్లుగా నా దేవుడు ఇక మీదట మీ ఆర్థిక స్థితిని ఆయన ఆశీర్వదించునుగాక, మిగిలేటట్లుగానే ఉంచునుగాక. లేమి అనే మాట వినపడకుండానట్లుగా మిగిలి ఉండే ఆశీర్వాదాలు, మిగిలి ఉండే సంతోషాలు, మిగిలి ఉండే ఆనందాలు మీ ఇంటన నా దేవుడు కనపరుచునుగాక. ఇంకేముంది అక్కడ? యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో అనగా, స్తోత్రం. అందరూ ఏం చేశారట? సమృద్ధిగా తినే సరే ఇంకా మిగిలే ఉంది. ఒక రాశి, ఒక కుప్పలాగా ఒక రాశి పోషించారట. రాశితో చెప్తున్నారు ఏమనంటే, అందరూ సమృద్ధిగా తిన్నా ఇంత రాశి మిగిలిపోవడానికి కారణం ఏంటో తెలుసయ్యా? యెహోవా జనులను ఆశీర్వదించాడు. రాజుగారు ఆశీర్వదించలా, ఎవరు? యెహోవా జనులను ఆశీర్వదించాడు. ఆ యెహోవా ఎందుకు ఆశీర్వదించారు అనేది కొంచెం పై వచనాలు మీరు చూస్తే మీకు అర్థమైపోతుందిగా. ఏం చేస్తున్నారట? ఆ యెహోవా మందిరములోనికి ప్రజలు వారి యొక్క అర్పణలను తీసుకురావటం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఇలాగున మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. పిండిలో తొట్టిలో పిండి ఏమవలేదంట? ఏమవలేదు? కరిగిపోలేదండి. బుడ్డిలో నూనె కరిగిపోవట్లా. ఎంత తీస్తున్నా నూనె ఉబ్బుకుతున్నట్లుగా మీ కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఉబ్బుకున్నట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. అలా ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించాలని, అలా మీరు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాలని, ఆ దేవుని సన్నిధిలో ఉన్న ఐశ్వర్యముతో సమృద్ధిని మీరు అనుభవించాలని సేవకునిగా మిగుల నేను ఆశపడుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. నేనైతే కృపాతిశయమును బట్టి యెహోవా సన్నిధిలోనికి ప్రవేశించెదను అనే వాక్యము మనమందరి హృదయాలలో దేవుడు స్థిరపరచునుగాక. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. మోకరించండి అందరూ. ఆశీర్వదించి మా అందరితో ముఖాముఖిగా మీరు మాట్లాడిన ఒక్కొక్క మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ వాక్యం యొక్క ప్రాధాన్యతను మేము మరింతగా బలపరచబడే విధంగా మీరు మాతో ముచ్చటించినందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డల్ని సన్నిధిలో పాడి స్తుతించాం, ఆరాధించాం. సాక్ష్య సమూహముగా నీవు చేసిన ఉపకారములను అయా కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో మేము సాక్ష్యాలు తెలియపరిచాం. వాక్యము ద్వారా మరొకసారి నేనైతే నీ మందిరములో ప్రవేశించే అనుభవాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఎవరెవరు ఎలాంటి స్వభావాలున్నా అవన్నీ కాల్చబడి
నవనూతనమైన అనుభవాలతో నీ బిడ్డలు తమను తామే అయా నీ ఎదుట బలిపీఠములుగా కట్టబడి వారు దేహములలో క్షణంతయు కూడా కాల్చబడి వారి మనస్సులలో క్షణంతయు కూడా కాల్చబడి పవిత్రులుగా పరిశుద్ధులుగా యోగ్యులుగా అర్హతను సంపాదించుకునే కృప కృప నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని స్తుతిస్తూ ప్రవేశించాలని మాతో మాట్లాడారు. మా అర్పణలు తీసుకొచ్చి మీ సన్నిధిలో మేము ఇవ్వాలని మీరు మాతో మాట్లాడారు. ఈ అన్ని విషయాల్లో మేము సరిచేసుకునే కృప దయచేయమని ఈ వారమంతా జరిగే ప్రార్థన కూడికలు ఆశీర్వదించమని మంగళవారం దైవజనుని ఇంటి దగ్గర జరిగే కూడిక, ఇదిగో గురువారము పగలు జరిగే ప్రార్థన, శుక్రవారం పగలు సంఘములు జరిగే ఉపవాస ప్రార్థన, తిరిగి ప్రభా మరలా ఆదివారము ఈ యొక్క నెల చివరి ఆరాధనలో మేమందరం పాల్గొని నేను స్తుతించే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రతి కడ్డీలు తొడవండి ప్రభా, ప్రతి దుఃఖాన్ని కొట్టివేయండి అయ్యా, ప్రతి శాపాన్ని తొలగించయ్యా, ప్రతి దోషమును తొలగించయ్యా, ప్రతి దారిద్రతను తొలగించయ్యా, ప్రతి రుగ్మతను తొలగించయ్యా. నీ బిడ్డలు ఏ బాధలతో నీ మందిరములో అడుగుపెట్టారో ఆ బాధలన్నీ తీర్చబడి అయ్యా నీ సన్నిధిలో ఉల్లసించే విధంగా నీ బిడ్డలు బలపరచి మహిమ మీరు పొందమని, అయ్యా నీ సేవకు ఇంకా బలమైన సాధనంగా నన్ను మీరు వాడుకోమని, పరిచర్య చేసిన బిడ్డలు ఆశీర్వదించండి. ఈ సౌండ్ సిస్టమ్ ఈ కార్యక్రమాలన్నిటిలో ప్రభా పరిచర్య చేసిన బిడ్డలందరూ యేసు నామములో దీవించబడుదురుగాక. మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఈ వాక్యం విన్న బిడ్డలకి, దేవుని సన్నిధికి వచ్చిన వారందరికీ దేవుని కృప తోడై ఉండి ఆశీర్వదించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. మహిమ ఘనత కీర్తి ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన